హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారండి? చాలా డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో వచ్చేసి అదే తాడేపల్లిగూడెం 2 టౌన్లో జూడియో ఓపెన్ చేశారండి. అది వచ్చేసి నిన్న ఈవినింగ్ 6 o'clockకి మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రమే ఓపెన్ చేశారు. అది బిల్లింగ్ కౌంటర్స్ వర్క్ అవ్వట్లేదని చెప్పేసి కస్టమర్స్కి మాత్రం ఈ రోజు నుంచి అలౌ చేశారండి షాపింగ్ చేసుకోవడానికి. అది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఇది యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇందులో మాత్రం అన్ని ఉమెన్స్కి సంబంధించిన కుర్తా సెట్స్, ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. అలాగే గర్ల్స్కి కూడా చాలా మంచి కలెక్షన్, యూనిక్ కలెక్షన్ పెట్టారండి. ఎవరికైనా ఆఫీస్ వేర్ కట్ట కావాలంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తాను నేను. ఫ్రాక్స్ కట్ట కూడా చాలా బాగున్నాయండి. అలాగే టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగా అందుబాటులో పెట్టారండి జూడియోలోని. అలాగే వచ్చేసి ఇక్కడ చెప్పల్స్ కలెక్షన్ కానీ, షూస్ కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మొత్తం మేకప్ సెక్షన్ అండి. లిప్స్టిక్స్, నెయిల్ పాలిషెస్, అలాగే ఐబ్రో లైనర్ ఇవన్నీ కూడా కాంపాక్ట్ ఇవన్నీ కూడా పెట్టారండి. అలాగే ఇన్నర్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్లో చాలా బాగా పెట్టారు. ఇది వచ్చేసి పైన్ స్టేర్ అండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మెన్స్ వేర్, అలాగే తర్వాత కిడ్స్ వేర్ అండి. చిన్నపిల్లలు ఇన్ఫాంట్స్కి 0 years నుంచి స్టార్ట్ అయ్యి కూడా కలెక్షన్ చాలా బాగుంది. అలాగే మెన్స్ వేర్లో టీ షర్ట్స్, అలాగే జీన్స్ ప్యాంట్స్ గట్రా కూడా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. అలాగే ఇంకోటి ఏంటంటే క్రాక్స్ కూడా చాలా బాగా పెట్టారండి. నాకు కలెక్షన్ చాలా సూపర్గా అనిపించింది. ఎవరైనా ఇప్పుడు దాకా రాకపోతే మాత్రం ఒకసారి విజిట్ చేయమని చెప్తాను. అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. అలాగే ఇక్కడ చూపించే స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. దేనికైనా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఎవరికైనా తెలియపోతే ఇంకా స్టోర్ ఓపెన్ అయినట్టు వచ్చి మాత్రం విజిట్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. అలాగే ఇది అడ్రస్ వచ్చేసండి భీమవరం వెళ్ళే రోడ్లో జయలక్ష్మి థియేటర్ అంటారు కదా, జయలక్ష్మి థియేటర్ క్రాస్ అయ్యి అవగానే చిరంజీవి బస్ స్టాండ్ అంటారండి. దాని ఆపోజిట్లోనే పెట్టారు జూడియో.